హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కాఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్లో డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా ఈరోజు సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూసినట్లయితే కొమరవెల్లి మల్లికార్జున స్వామి గారి కళ్యాణము. కొమరవెల్లి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణము. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా మార్గశిరం చివరి ఆదివారంన, ప్రతి సంవత్సరం మార్గశిరం చివరి ఆదివారంన స్వామివారి కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల వివాహ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి గారి యొక్క కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం మార్గశిరం చివరి ఆదివారం రోజున ఈ కళ్యాణం జరుగుతుంది. మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల వివాహ మహోత్సవం అనేది ఈ కళ్యాణంలో జరుగుతుంది. ఎవరెవరిది అని చూసినట్లయితే మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల వివాహం ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మార్గశిరం యొక్క చివరి ఆదివారం రోజున. అయితే ఇక్కడ కొమరవెల్లి అనేది ఏ జిల్లా అండి? కొమరవెల్లి అనేది సిద్దిపేట జిల్లా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొమరవెల్లి అనేది సిద్దిపేట జిల్లా. నెక్స్ట్ చూసినట్లయితే ఏఐ వినియోగం పైన ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. ఏఐని ఆర్థిక రంగంలో ఏ విధంగా ఉపయోగించాలని ఒక కమిటీ వేశారు. ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ, ఏఐ కృత్రిమ మేధ, దీన్ని ఇంగ్లీష్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటాము. కృత్రిమ మేధను ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా మరియు నైతికతతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి 8 మంది అండి. ఎంతమంది? 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. ఎవరు? ఆర్బీఐ ఏం ప్రకటించింది అంటే ఆర్థిక రంగంలో ఏఐని బాధ్యతాయుతంగా తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి 8 మందితో కూడిన కమిటీని మనకి ఆర్బీఐ అనేది నియమించింది. దీనికి ఐఐటి బాంబేకి చెందినటువంటి ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య, ఎవరండి? ఐఐటి బాంబేకి చెందినటువంటి ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య నేతృత్వం వహిస్తున్నారు. ఏ కమిటీ కంటే ఏఐని ఏ విధంగా ఉపయోగించాలని దానికి సంబంధించిన కమిటీ ఆర్బీఐ నియమించింది. దానికి ఎవరంటే ఐఐటి బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య నేతృత్వం వహిస్తున్నారు. జిఐ కోసం మరో 10 ఉత్పత్తుల ఎంపిక. జిఐ అంటే ఇక్కడ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటాము. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటాము. భౌగోళిక గుర్తింపు అని తెలుగులో అంటాము. భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రానికి చెందిన ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక 10 ఉత్పత్తులను ఎంపిక చేశారు. వీటిలో హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాలు, మెదక్కి చెందినటువంటి బాతిక్ పెయింటింగ్స్, నల్గొండ బంజారా నీడిల్ క్రాఫ్ట్స్, బంజారా ట్రైబల్ జ్యువెలరీతో పాటు కొండా లక్ష్మణ్ బాబూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి బాలానగర్ సీతాఫలం, నల్లగొండ పిక్లింగ్ మెలోన్, అనబ్బాహి ద్రాక్ష, ఖమ్మం మిర్చి కూడా ఉన్నాయండి. జిఐ ట్యాగ్ కోసం మరో 10 ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యాయి. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి 17 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ని కలిగి ఉన్నాయి. ఆ ఉత్పత్తులు ఏందో చూసినట్లయితే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ హలీం, నారాయణపేట చేనేత చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, వరంగల్ దర్రీస్, ఆదిలాబాద్ డోక్రా, బంగినిపల్లి మామిడి పండ్లు. ఇవి తెలంగాణ ఏపీ, 2 తెలంగాణ ఏపీ. ఇక్కడ చూడండి, గద్వాల చీరలు, నిర్మల్ ఫర్నిచరు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ చెక్క బొమ్మలు, హస్తకళలు, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, పుట్టపాక తేలియా రుమాల్, హైదరాబాద్ లక్క గాజులు, పోచంపల్లికి చెందిన ఇక్కత్, తాండూరుకు చెందినటువంటి కందులు. ఇవి 17 అనేది ఆల్రెడీ మన తెలంగాణకు సంబంధించి జిఐ ట్యాగ్ని కలిగి ఉన్నాయి. ఇక
ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 7 ఖండాలలో 7 శిఖరాలని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు. 7 ఖండాలలో 7 శిఖరాలను అధిరోహించిందండి ఆమె. అతి చిన్న వయస్కురాలు ఆమె ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా భారత యువతి చరిత్రకెక్కారు. ముంబైకి చెందినటువంటి 17 సంవత్సరాల కామ్య కార్తికేయన్ ఈ ఘనత సాధించారు. ఎవరు? కామ్య కార్తికేయన్. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఈమె ముంబైకి చెందిన ఆమె. ఈమె 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాల్ని అధిరోహించారు. అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ను అధిరోహించడంతో ఈమె ఆ మైలురాయిని రీచ్ అవడం అయితే జరిగింది. ఫైనల్గా 7వ శిఖరంగా, అంటే 7వ ఖండంలోని 7వ శిఖరంగా మౌంట్ విన్సన్ను అధిరోహించడంతో ఈమె ఈ అరుదైన మైలురాయిని సాధించారు. ఈమె ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, ఒకటి ఏంటంటే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, 2 ఐరోపా ఖండంలో మౌంట్ ఎల్బ్రస్, ఐరోపా ఖండంలో మౌంట్ ఎల్బ్రస్, ఇది సెకండ్ వన్ చూసినట్లయితే. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో చూసినట్లయితే 3వ ఖండం ఆస్ట్రేలియా చూసినట్లయితే మౌంట్ కోసియాస్కో, మౌంట్ కోసియాస్కోని ఆస్ట్రేలియాలో అధిరోహించారు. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో మౌంట్ అకోన్కాగువా, ఇది 4th ఖండం చూసినట్లయితే దక్షిణ అమెరికా. ఉత్తర అమెరికాలో మౌంట్ డెనాలి. నెక్స్ట్ ఆసియాలో ఎవరెస్ట్ పర్వతం, ఆసియాలో అతి ఎత్తైన పర్వతం ఏంటంటే ఎవరెస్ట్ పర్వతం. చివరగా అంటార్కిటికాలో మౌంట్ విన్సన్, మౌంట్ విన్సన్. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఖండంలో అంటే 7 ఖండాలలో 7 ఎత్తైన శిఖరాలను మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఆ 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించినటువంటి 17 సంవత్సరాల అమ్మాయి ఎవరంటే ఇక్కడ కామ్య కార్తికేయన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెనే కామ్య కార్తికేయన్. ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికాలో అతి ఎత్తైన పర్వతం, ఆఫ్రికాలో అతి ఎత్తైన శిఖరం లేదా పర్వతం చూసినట్లయితే కిలిమంజారో, ఐరోపాలో మౌంట్ ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలో మౌంట్ కోసియాస్కో, దక్షిణాఫ్రికాలో మౌంట్ అకోన్కాగువా, ఉత్తర అమెరికాలో మౌంట్ డెనాలి, ఆసియాలో ఎవరెస్ట్ పర్వతం, అంటార్కిటికాలో మౌంట్ విన్సన్. ఇవైతే మెయిన్గా ఇంపార్టెంట్ అండి, మనకి గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అఫైర్తో పాటు జీకేగా కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే గంటకు 450 కిలోమీటర్లు ప్రయాణించే రైలు ఆవిష్కరణ జరిగింది. అది ఎక్కడ జరిగింది, దాని డీటెయిల్స్ ఏంటి చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే హై స్పీడ్ బుల్లెట్ రైలు నమూనాను ఎవరంటే చైనా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే హై స్పీడ్ బుల్లెట్ రైలు నమూనాను చైనా ఆవిష్కరించింది. ప్రయోగ సమయంలో ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని చైనా ప్రభుత్వ రైల్వే గ్రూప్ అయినటువంటి చైనా రైల్వే పేర్కొంది. కొత్త రైలుకు CR450 అని నామకరణం చేశారండి. ఏది ఈ కొత్త రైలుకి CR450 అని నామకరణం చేశారు. ఈ CR450 యొక్క స్పెషాలిటీ చూసినట్లయితే తక్కువ శబ్దము, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందండి. ఇది ప్రయోగ సమయంలోనే 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందంట. ఇది CR450 అనే హై స్పీడ్ బుల్లెట్ రైలు. ఎవరు ఆవిష్కరించారంటే చైనా ప్రభుత్వం. ప్రో కబడ్డీ 11 టైటిల్ కొట్టేసిన హర్యానా. ప్రో కబడ్డీ 11వ సీజన్ అయితే జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ప్రో కబడ్డీ ఎన్నో సీజన్ ఇది? 11వ సీజన్ అండి. ఈ 11వ సీజన్లో ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. ఎవరెవరికంటే పాట్నా పైరేట్స్కి, హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ 11 సీజన్ ఫైనల్ జరగగా ప్రో కబడ్డీ సీజన్ 11లో హర్యానా స్టీలర్స్ ఆశ నెరవేరింది, అంటే టైటిల్ కొట్టింది. గత సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. అయితే ఈ జట్టు ఈసారి టైటిల్ పట్టేసింది. 3 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి పాట్నా పైరేట్స్ని ఎవరు ఓడించారు? హర్యానా స్టీలర్స్ ఓడించింది. ఇప్పుడు ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 2024లో రన్నరప్ ఎవరంటే పాట్నా పైరేట్స్ అండి. విన్నర్ ఎవరంటే హర్యానా స్టీలర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాట్నా పైరేట్స్ ఆల్రెడీ 3 సార్లు ఛాంపియన్ ట్రోఫీని గెలిచినప్పటికీ ఈసారి మాత్రం పాట్నా పైరేట్స్ని ఓడించి హర్యానా స్టీలర్స్ అనేది ఛాంపియన్షిప్ ట్రోఫీని అయితే గెలిచిందండి. సో ఇవి అండి ఈరోజు అప్డేట్స్.
మన ఛానల్లో అయితే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ముందు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.